నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, ఇది మహేష్ షియా. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వారికి ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల నేను చాలా కష్టమైన వాటికి చాలా సింపుల్ కోర్స్తో మనం చాలా సమాచారాన్ని తక్కువ సమయంలో నేర్చుకునేలాగా చాలా మంచి కోర్సును తయారు చేయడం జరిగింది. సో ఈ యొక్క కోర్సు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో నేను ఈ యొక్క వీడియోస్ తాలూకు అన్నిటి యొక్క ప్లేలిస్ట్ అనేది ఇచ్చాను. సో ఆ యొక్క ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో తప్పకుండా అవి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనం కృష్ణానది యొక్క సమాచారము, వాటి యొక్క ఉపనదులకి సింపుల్ ట్రిక్ అనేది నేర్చుకుందాం. ఆల్రెడీ గోదావరి నది సంబంధించి సమాచారం, వాటి యొక్క ఉపనదులకి సింపుల్ ట్రిక్ అనేది ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు మనం కృష్ణానది చూద్దాము. సో ఓకేనా. సో ఆల్రెడీ వీడియో చూడకుంటే కింద నా కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. ఆ యొక్క వీడియోస్ అన్ని మీరు చూడొచ్చు. సో కృష్ణానది మనకు ఎక్కడ జన్మించింది అని అడుగుతారు. సో కృష్ణానది మనకు మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో భాగమైన మహాబలేశ్వరంలో పుట్టింది. ఓకేనా. మహారాష్ట్రంలోని పశ్చిమ కనుమలలో భాగమైన మహాబలేశ్వరంలో పుట్టింది. సో కృష్ణానది యొక్క పొడవు అడుగుతారు. సో కృష్ణానది యొక్క పొడవు 1440 కిలోమీటర్లు. కృష్ణానది యొక్క మొత్తం పొడవు 1440 కిలోమీటర్లు. సో మనం ఏపీటీఎస్ కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో దీని యొక్క పొడవు 720 కిలోమీటర్లు అన్నమాట. 720 కిలోమీటర్లు మనకు ప్రవహిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకు చూసినట్లయితే ఇవి ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అని అంటారు. సో కృష్ణా నది మనకు ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అనే దానికి చాలా మంచి కోడ్ ఉంది చూడండి. కే మ్యాట్. ఓకేనా. కే మ్యాట్ అనేది మీకు మంచి కోడ్ అన్నమాట. జీ మ్యాట్ లాగా కే మ్యాట్ అనేది గుర్తుంచుకోండి. కే అంటే మనకు ఇక్కడ కర్ణాటక, ఎం అంటే మనకు మహారాష్ట్ర, ఏ అంటే ఆంధ్రప్రదేశ్, టీ అంటే తెలంగాణ. ఓకేనా. కే మ్యాట్. ఓకేనా ఫ్రెండ్స్, కే మ్యాట్ అనే పదాన్ని మీరు గుర్తుంచుకోండి. ఓకేనా. సో తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో ప్రవహిస్తుంది అని అంటారు. ఓకేనా. సో ఇక్కడ మనకు చాలా మంచి ఫండ్ కోడ్ ఉంది. దీనికి కూడా ఏపీటీఎస్ లోని ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుంది అంటే మన కోడ్ ఏంటంటే కేజీకే ఎంఎన్. ఓకేనా. కేజీకే ఎంఎన్ అనే జిల్లాలో మనకు ప్రవహిస్తుంది. ఈ కేజీకేలో కే అంటే కృష్ణ, కే అంటే కృష్ణ, జీ అంటే మనకు గుంటూరు. సో ఇంకో కే ఉంది కదా, సో అదంటే కే, ఇంకో కే ఏంటంటే మనకు కర్నూలు. సో ఈ కేజీకే అనేవి మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి. కృష్ణా, గుంటూరు, కర్నూలులో మనకు కృష్ణానది ప్రవహిస్తుంది ఏపీలో. సో తెలంగాణలో మనం చూసినట్టయితే మహబూబానగర్, తర్వాత మనకు తెలంగాణలో మహబూబానగర్, ఎన్ అంటే మనకు నల్గొండ. ఓకేనా ఫ్రెండ్స్, మహబూబానగర్, ఎన్ అంటే నల్గొండ. సో ఈ విధంగా మనకు ఏపీలోను తెలంగాణలో కూడా ప్రవహిస్తుంది. సో మనకు ఎక్కడ పుట్టింది? మహారాష్ట్రలో మహాబలేశ్వరం. పూర్తి పొడవు 1440 కిలోమీటర్లు. ఏపీటీఎస్లో 720 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మనకు ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అంటే మనకు కే మ్యాట్ అనమాట. ఓకేనా. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో ఈ విధంగా మనకు సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు మనం కృష్ణానది యొక్క ఉపనదులు ఏవైతే ఉన్నాయో సో వాటి ముఖ్యమైన ఉపనదులకి సింపుల్ ట్రిక్ అనేది మనం నేర్చుకుందాం. సో ఎక్కువగా మనకు బంగారం కొనేటప్పుడు క్వాలిటీది కొనుక్కోవడానికి చాలామంది కేడిఎం బంగారం కొంటారు. ఓకేనా. కేడిఎం బంగారం. ఓకేనా. సో కేడిఎం తీసుకుందాం. సో తర్వాత పోస్టల్ సర్వీస్లో ఒక మంచిది చూసినట్లయితే సో బీపీఎం చూద్దాం. కేడిఎం, బీపీఎం, తర్వాత డీజీఎం. ఓకేనా. అన్నిట్లో కూడా ఎంఎంఎం వచ్చాయి. సో కేడిఎం, బీపీఎం, డీజీఎం. సో ఇవి మీకు తెలిసిన పదాలే. సో తెలిసిన పదాలతో మనం ట్రిక్ అనేది నేర్చుకుందాం అనమాట. ఈ కేడిఎం, బీపీఎం, డీజీఎం నేర్చుకుంటే మీకు కృష్ణానది యొక్క ఉపనదులు అనేవి గుర్తొచ్చేస్తాయి. ఇందులో కే ఉంది కదా, కే అంటే కోయినా. కే అంటే ఫస్ట్ కోయినా. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏముంది? డి ఉంది. డి అంటే దిండి. డి అంటే దిండి. సో తర్వాత మనకు ఎం ఉంది కదా, మున్నేరు. సో మీ ఇష్టం, అక్కడ మనకు 3 ఎంలు ఉన్నాయి. సో మీరు ఏవి ఇష్టం పెట్టుకున్నా పర్వాలేదు. సో తర్వాత మనకు బి ఉంది. బి అంటే భీమా. భీ అంటే భీమా. తర్వాత పి ఉంది కదా, పాలేరు. పి అంటే పాలేరు. తర్వాత ఇంకొక ఎం ఉంది, మూసి. ఓకేనా. మూసి. సో తర్వాత ఇంకొక డి ఉంది కదా, డీజీఎంలో డి, దూద్ గంగా. ఓకేనా ఫ్రెండ్స్. డి అంటే దూద్ గంగా. ఇంకొక జీ వచ్చింది, సో ఘటప్రభ. ఇంకో జీ ఉంది కదా, సో దీనికి మనకు ఘటప్రభ. తర్వాత మనకు లాస్ట్లో ఎం ఉంది, సో మలప్రభ.
ఓకేనా. సో ఈ విధంగా మనం మొత్తం ఏవైతే ముఖ్యమైన ఉపనదులు ఉన్నాయో కృష్ణా నదికి సంబంధించి సో అవన్నీ కూడా మీకు బాగా నేర్చుకుని ఆశిస్తున్నాను. సో గోదావరి నదికి సంబంధించి ఆల్రెడీ కూడా ఇదే విధమైన కోర్స్ తయారు చేశాను. చాలా వీడియోస్ ఉన్నాయి, కింద కామెంట్ సెక్షన్లో అన్ని కూడా లింక్ ఇస్తాను. సో దయచేసి అవి చూడండి, బాగా నేర్చుకోండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో మీరు లైక్ చేస్తేనే ఇంకా ఆ వీడియోస్ 10 మందికి వెళ్తాయి. సో షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చూసే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ కోర్స్ అన్నింటినీ మీరు బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. సో మీకు ఇటువంటి కోర్స్ ఇప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.